రైట్ దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై కాసేపట్లో ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగరవేయనున్నారు. 15 ఆగస్టు వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. नतमाता शतकोटि कोटि नित अति आतुर अरदास में आभा विनय विलास में लहर लहर लहरे तिरंगा नित धरती आकाश में। देशवासियों, आज शक्ति, शौर्य, संस्कृति की खुशबू से महक उठा है लाल किला। और तो और लाल किले को चारों तरफ से घेरे हुए शीशगंज गुरुद्वारे का कीर्तन, जामा मस्जिद की अजान, गौरी शंकर मंदिर की आरती, जैन मंदिर की प्रार्थना और सेंट्रल बैप्टाइज्ड चर्च की घंटियां जब एक साथ गूंजती हैं तो हवाओं में अनेकता में एकता की खुशबू महकने लगती है। ये महक है नए भारत की, स्वनिर्भर भारत की, श्रेष्ठ भारत की, विकसित भारत की, जन जन से जुड़ने वाले भारत की। और तो और आज जब हमारे माननीय प्रधानमंत्री जी 78वें स्वतंत्रता दिवस के भव्य समारोह में लाल किले की प्राचीर से हमारे देश का गौरव, हमारा तिरंगा फहराएंगे, तब लाल किले को घेरे आकाश से पुष्प वर्षा प्रतीक है समृद्ध, समर्थ और विकसित भारत की। हे जन्मभूमि भारत, हे कर्मभूमि भारत, हे वंदनीय भारत, हे अभिनंदनीय भारत, जीवन सुमन चढ़ाकर आराधना करेंगे, तेरी जन्म जन्म भर हम वंदना करेंगे। महिमा महान तू है, गौरव निधान तू है, हमारी जननी समान तू है, तेरे लिए जन्म भर हम साधना करेंगे। शाश्वत स्वतंत्रता का जो दीप जल रहा है, आलोक का पथिक जो अविराम चल रहा है, विश्वास है कि पल भर रुकने उसे ना देंगे। उस ज्योति की शिखा को ज्योतित सदा रखेंगे, हम वंदना करेंगे। देवी और सज्जनों, अब से कुछ ही पलों में माननीय प्रधानमंत्री जी का राजघाट पर आगमन होगा, जहां माननीय प्रधानमंत्री जी कृतज्ञ राष्ट्र की ओर से बापू को श्रद्धांजलि देंगे। गत 2 वर्षों की भांति आज यहाँ 21 तोपों की सलामी स्वदेश निर्मित। దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై కాసేపట్లో ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. 15 ఆగస్టు వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, మరి కాసేపట్లో ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేయనున్నారు ప్రధాని మోదీ. అక్కడ ఏర్పాట్ల గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలో భారీ ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట కూడా ముస్తాబైంది. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును, అదేవిధంగా ఢిల్లీలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. మరోపక్క జమ్మూ కాశ్మీర్ లో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేయడానికి పాకిస్తాన్ నుంచి కూడా తీవ్రవాదులు వస్తున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. మరోపక్క ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ జెండా మరికొద్దిసేపట్లో ఎగరవేయబోతున్నారు. మన త్రివర్ణ పతాకాన్ని ప్రధానమంత్రిగా 3వసారి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు అన్న అంశంపై కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉందనే చెప్పొచ్చు. దేశానికి వరుసగా 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మోదీ ఈ రోజు ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతున్నారు. దీంతో దేశ రాజధానిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు, సంబరాలకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోపక్క రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగే ఈ వేడుకలకు పేదలు, మహిళలు, అన్ని రాష్ట్రాల నుంచి యువకులు, రైతులను కూడా ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలను
ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవనాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వారందరినీ కూడా తీసుకెళ్తున్నారు. వారందరికీ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆహార్యం ఏదైతే ఉందో, డ్రెస్ కోడ్ ఉందో వాటిని ప్రత్యేకంగా వేసుకురావాలని కూడా సూచించారు. సో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వారైతే పంచ, అదేవిధంగా కండువా, ధోతి ఇవన్నీ కూడా కట్టుకొని వెళ్ళబోతున్నారు. అలాగే తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాలు ఏవైతే అన్ని రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి దుస్తులను వేసుకొని సుమారు 20,000 మంది పైగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరోపక్క శంకరి, ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నటువంటి భారత ఆటగాళ్లు సైతం ఈ రోజు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు. నిన్న ఢిల్లీకి చేరుకున్నట్టు వీరంతా కూడా ప్రధాని మోదీని కలుసుకున్నారు. ప్రధాని ఈ రోజు ఎర్రకోట ప్రాకారాల నుంచి వరుసగా 11వసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. 11వసారి ఆయన ఈ యొక్క దేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయబోతున్నారని చెప్పొచ్చు. ఇక ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ఏదైతే ఇప్పుడు 3వసారి వరుసగా ప్రధాని అయిన తర్వాత తొలిసారి ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయబోతున్న సందర్భంగా ఏం మాట్లాడబోతున్నారు, దేశాభివృద్ధికి తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు ఏంటి, రాబోయే సంవత్సరం ఇటీవల బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో అది ఒక మధ్యతరగతి బడ్జెట్ గా కూడా అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో ఈసారి ఏ నిర్ణయాలను ప్రకటించబోతున్నారు. గతంలో మనం చూసాం అనేక నిర్ణయాలన్నింటినీ కూడా ఎర్రకోట నుంచి ప్రకటించారు. వాటన్నిటిని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈసారి ఏం చెప్పబోతున్నారు అన్న అంశాలన్నీ కూడా దేశ ప్రజల దృష్టిలో కొంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక ఈ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ కూడా అధునాతన CCTV, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 10,000 మందితో ఈ పోలీసులతో ఇక్కడ ఎర్రకోట వద్ద గస్తీ ఏర్పాటు చేశారు. 3,000 మంది ట్రాఫిక్ పోలీసులు కూడా విధులను నిర్వర్తించబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఎర్రకోటకు ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. ఆయన కన్నా ముందుగానే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేరుకుంటారు. నిజానికి డిఫెన్స్ ఆధ్వర్యంలోనే ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. కేంద్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.